బకాయిలు పెట్టిపోయారు. అసలు అధ్యక్ష వినండి, మేము చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టెన్షన్గా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకి ఎనర్జీ శాఖకు సంబంధించి రైతులకు ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం. అంతేకాదు ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట పండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి, ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం, ఎక్కడ పెండింగ్ ఉంచట్లేదు. అంతేకాదు అధ్యక్ష, రైతులతో పాటు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. అధ్యక్ష అదొక్కటే కాదు, ఇండస్ట్రీకి 3,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. బకాయిలు అన్నారు కదా, నేను చెప్తా ఉన్నాను, మీరు ఇండస్ట్రీకి బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష, భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు. డబ్బులు వేయలేదు. డబ్బులు పెంచారు, అది భారమైంది ఇలాపోయినట్టు అది కాదు అధ్యక్ష. 10 ఏళ్ళు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు పెరిగినప్పటికి కూడా కాంట్రాక్టులకి వాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం లెక్క కట్టి ఆ ఎస్కలేషన్ రేట్లు ఇచ్చారు అధ్యక్ష. కానీ మధ్యాహ్నం పూట పేదవాళ్ళు తినడానికి వచ్చేదాని లెక్కలు మాత్రం ఈ 10 ఏళ్ళు ఎప్పుడు లెక్కలు కట్టలే. ఆ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకొని వదిలేసి పోతే మీరు ఇచ్చినటువంటి ధరలకి సరైన సరుకులు రాక, ఆ డబ్బులు సరిపోగా, ఆ కాంట్రాక్టర్ ఏదో పెట్టాలి కాబట్టి ఇచ్చిన డబ్బులకు సరిపోయే కూరగాయలు దాకా వదిలేసిన కూరగాయల్లో, పనికిరాని కోడిగుడ్లలో, లేకపోతే ఆ బియ్యం ఇవి తీసుకొచ్చి వండి పెడితే ఆ దెబ్బకి వాళ్ళు పాపం అనారోగ్యానికి గురైన పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మేము ఆలోచన చేశాం. ఎందుకు ఈ సమస్యకు మూలం అంటే డబ్బులు సరిపోక కూరగాయలు అయ్యి ముఖ్యమైన ఇస్తున్నారని రేటు 40% ఒకటేసారి 40% పెంచడమే కాదు, 200% హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెంచడమే కాదు, మీరు వదిలిపెట్టిపోయిన బకాయిలన్నింటినీ కూడా అలా పైసతో సహా లెక్కగట్టి ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి పెంచిన బిల్స్కి డబ్బులు ఇచ్చుకుంటూ పోతాను. ఇది అధ్యక్ష మాకున్న నిబద్ధత. పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు. ఎట్లా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదనమ్మా అని ఆడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది హరీష్ రావు గారు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే వారికి ఎప్పుడు నిజం చెప్పే అలవాట్లేదు. వారు ఎప్పుడు అవాస్తవాల్ని, సత్యదూరమైన మాటల్ని, ప్రజల్ని రాజకీయం కోసమే అన్ని మాట్లాడతారు కాబట్టి సరే వారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారులే అనుకున్నా. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు. వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు, వారు కూడా మాట్లాడుతున్నారు. వారు వెనక కూర్చొని మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు? అట్లా మాట్లాడబాకండి అధ్యక్ష. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వారు అడిగారు, రైట్, 7,11,000 మేము అప్పు చేయలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, దానిపైన మేము వాస్తవాలు చెప్పాలంటే ఎస్, ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం, అయినా మీకు ఇంకా సరిపోలేదు, మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. రూపాయితో సహా లెక్కగట్టి దాన్ని సభకి ప్రజలకు మాకు కూడా చెప్పాలని అంటున్నాను. మీరు అడిగారు, చాలా సంతోషం అధ్యక్ష. మళ్ళీ ఏదైనా వేరే ఫామ్లో రమ్మని చెప్పండి, 100% తీసుకొని వస్తాం అధ్యక్ష. నమస్కారం. థ్యాంక్ యూ. పల్లా రాజేశ్వర రెడ్డి గారు.